భూత భవిష్యత్తు వర్తమానాలు చెబుతావు. చెప్పేవా గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, ఫోన్ చేసి బ్రతకూడదు. త్రికాలజ్ఞులు తిండి కోసం రాలేదు. సౌమిత్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు ఇంట్లో వేసేయండి స్వామి. అదిగోనండి ఇంట్లో వేసేయండి స్వామి. త్వరగా జగద్గురువు వచ్చారు. ఆశీర్వకండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేస్తాం. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, అమ్మా వెళ్ళి తల్లి స్వామివారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తుంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆడకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఆ ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడుబుద్ధులు పుడుతున్నాయేటండి కర్మ. చూడండి, నేను సత్య అయితే జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నేను యమధర్మరాజు సల్ల మరిగే నూనెలో వేగిస్తావుగా. నిజమా స్వామి? పత్రిజం. అది సరే, నీ సుపుత్రుల్ని సుగుణాల రాసిని ఇటు నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడి దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దానికి తీసుకొస్తావు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదన్నా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్కర్ మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పని లేవు. పళ్ళెంతసేపే నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను. నువ్వు పాల్సిన చూడు. తొందరగా రండి. జీవా, త్వరగా రా. ఓం కర్. స్వామి, ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి. మీ అన్నలాంటి వాణ్ణి. ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధీ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? అలాగే స్వామి. భాగ్యం, భాగ్యం, ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో, ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టిది. భక్త వచ్చావా? వచ్చాను స్వామి, నాకు చిన్న సందేహం. చెప్పు భక్త, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మారు మొదలు కొట్టాడు. తిరుక్కున్నాను. అయ్యో, ఏదండి ఇది? అబద్ధాలు. స్వాములు అతను పరిహాసం. అవడే స్వామి, ఈ దొంగ